హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇదైతే సండే బ్లాగ్ అనమాట. ఇదైతే ఇంకా సండే ఈవినింగ్ అయితే టైం వచ్చేసి 6:30 అయింది. ఇంకా మా అమ్మ ఏంటంటే చికెన్ తెచ్చుకొని చికెన్ ఫ్రై అయితే చేస్తుందన్నమాట. కొంచెం చేసిందనమాట. మార్నింగ్ అయితే చికెన్ బిర్యానీ చేసింది. ఇంకా దాంట్లో కొంచెం ఫ్రై అయితే చేసేసింది అనమాట. చికెన్ ఫ్రై చాలా బాగుంది నిజంగా. సండే స్పెషల్ అయితే ఇంకా చాలా బాగుంటాయి కదా. సండే వస్తేనే మనకు ఒక ఆనందము. ఇంకా చాలా బాగుందన్నమాట చికెన్ ఫ్రై, అలాగే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది సండే రోజు అయితే. ఇంకా మేమైతే ఇలా సర్వ్ చేసుకొని తినేసామన్నమాట. అందరం కలిసి ఇలా కూర్చొని ఇంకా తినేసాము. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది చికెన్ ఫ్రై అయితే. నేను చికెన్ ఫ్రై మా అమ్మ ఎలా చేస్తుందో ఇంకొక వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇంకా అందరూ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా చికెన్ ఫ్రై. ఇంకా మా అమ్మ కూడా అలాగే చేసేసింది అనమాట. సింపుల్గా టేస్ట్గా ఉంది నిజంగా, చాలా బాగుంది. మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ ఇవ్వండి. ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ 10 మందికి సజెషన్స్ లెక్క వెళ్తుందన్నమాట. మన వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా, ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఆర్సీబీ మ్యాచ్, అలాగే గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఫైనల్ డే అన్నమాట అదైతే. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా పెద్ద పాప అయితే, ఆ తర్వాత చిన్న పాపకి అయితే అన్నం పెడుతున్నాను అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాను అని చెప్పింది మా పాప అయితే. అందుకని చెప్పి అక్కడే కూర్చోబెట్టి ఇంకా తినిపిస్తున్నాను. రాగి సంగటి అనమాట. ఆ రోజైతే తను పెరుగు తింటానని చెప్పింది. అందుకని పెరుగు రాగి సంగటి అయితే పెట్టేశాను. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది అనమాట. ఈ వీడియో అయితే మా హస్బెండ్ షూట్ చేశారు, చూడండి. ఇంకా మా పాపకి పెడతా నేనైతే మ్యాచ్ చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నా సపోర్ట్ అయితే ఆర్సీబీకి అనమాట. ఆర్సీబీ ఫైనల్గా సెకండ్ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ అయితే విన్ అయింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఫ్యాన్గా, యాజ్ ఎ విరాట్ కోహ్లీ ఫ్యాన్గా హ్యాపీ అనిపించింది అనమాట. మీకు ఏ టీం ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమందరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట మ్యాచ్ని చూస్తూ. నేను, మా హస్బెండ్, మా అన్నయ్య, మా నాన్న అందరం కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాం అనమాట. ఆ రోజు అందరం ఇంకా టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉన్నాము, కొంచెం కూడా మిస్ అవ్వకుండా. ఎంతైనా ఫైనల్ మ్యాచ్ కాబట్టి కూర్చొని చూస్తున్నాం అనమాట. ఇంక మా హస్బెండ్ అయితే ఆర్సీబీయే గెలుస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మా పాప కూడా ఆర్సీబీయే గెలుస్తుంది, విరాట్ కోహ్లీ టీమే గెలుస్తుందని చెప్తా ఉంది. ఇంకా అలా గడిచిపోయిందనమాట. సండే ఈవినింగ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఆ డే మొత్తం కూడాను. ఫైనల్గా ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఇంకా ఇదైతే మండేదనమాట ఈ వీడియో అయితే. ఇంకా మా అమ్మ అయితే చిన్నులపాయలు ఒలుసుకుంటుంది అనమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఒలుస్తూ ఉందన్నమాట. ఇంకా ఒలిసేసి పట్టేసుకుంటుంది అనమాట. ఒక 1 వీక్కి 10 డేస్కి అలాగ పట్టుకుంటే మనకి ఉంటుంది కదా ఏదైనా కర్రీస్లో వేసుకోవడానికి. తర్వాత అయితే లైట్గా వర్షం పడింది అనమాట మార్నింగ్ అయితే. చూడండి అలా ఉంది, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. చూడండి లైట్గా పడింది, ఎక్కువేం పడలేదు వర్షం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీకు తెలుసు కదా, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదంతా కూడా బయట అయితే మా అమ్మ వాళ్ళది ఇల్లు. ఇదంతా కూడా మా హస్బెండే షూట్ చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది. అంతగా ఏం పడలేదు అనమాట, కొంచెంగా పడింది వర్షము. ఇదంతా కూడా గ్రీనరీగా ఉంది చూడండి, చెట్లు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట. ఐస్ క్రీమ్ అయితే మా కూల్గా ఉంది, భలే కూల్గా ఉందన్నమాట. అందుకని అట్లా అన్నారనమాట మా హస్బెండ్ అయితే. వీడియో తీస్తున్నానని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మా పాప, మా హస్బెండ్ అయితే ఇంకా తింటూ ఉన్నారనమాట. అందరికీ చిన్నది ఉంటుంది కదా 10 రూపాయలది ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే పిల్లలకి అదే ఇష్టం అనమాట. మా పిల్లలకైతే ఇంకా ఎట్లా ఎండాకాలం కదా అని చెప్పేసి ఇంకా తినిపించామన్నమాట మధ్యాహ్నం టైంలో.
ఇంకా ఇక్కడ మా హస్బెండ్, మా పాప, నేనైతే తినేస్తూ ఉన్నాము. చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా. ఇంకా మా హస్బెండ్ వచ్చాక మా పిల్లలు ఇంకా ఫుల్ హ్యాపీ కదా. ఇంకా వాళ్ళ డాడీ వస్తే ఇంకా అది తీసి ఇది తీసి అని చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళ డాడీకి. ఇంకా పిల్లలు అంటే అలాగే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆ బొమ్మ కొని డాడీ, ఈ బొమ్మ కొని అంటూ ఉంటుంది అనమాట మా పెద్ద పాప అయితే వాళ్ళ డాడీ కాడ. ఇంకా ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉందని చెప్తూ ఉన్నారు మా హస్బెండ్. ఆ తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను అనమాట. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. 10 రూపీస్ అయినా టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. అంత టేస్ట్ అనిపించింది నాకైతే. ఒక్కటి పెట్టుకోగానే అసలు మారిగా అయిపోయింది అనమాట. ఎక్కువ కూలింగ్గా ఉంది ఐస్ క్రీమ్ అయితే. చాలా బాగుంది ఓవరాల్గా. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలతోటి ఫ్యామిలీ ఇంక ఇలా గడిచిపోతుంది మన లైఫ్ అనేది. సో మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా నేను కోరుకుంటున్నాను మన ఛానల్ని ఒక స్థాయిలోకి మీరు తీసుకెళ్ళాలి. నిజంగా మీరు సపోర్ట్ ఉండాలి కదా. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వాచ్ అవర్స్ అయితే లేదనమాట. అందుకని మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి కొంచెము. ఇంకా మా చిన్న పాప చూడండి రాస్తూ ఉందన్నమాట ప్యాడ్ మీద ఏదో. తనకి అక్కడికి అయితే అల్లాడిపోతుంది. సో అందుకే అది ఇచ్చేసాను అనమాట. అదైతే మా పాపది కాదండి, ఆ పాపది అనమాట. మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, ఆ అమ్మాయిది అయితే ఆ అమ్మాయి అదేం కాదులే కవర్ల మెద్దానా ఆ అమ్మాయి నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి అంటా ఉందన్నమాట. ఇంకా తనకైతే బుక్ లేదు, అన్ని పాత బుక్స్ ఉన్నాయి కానీ పైన ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఏడుస్తుంది నాకు కావాలని మా చిన్న పాప అయితే. ఇంకా కూర్చొని ఒక్కొక్కసారి ఇట్లా రాసుకుంటుంది అనమాట. చిన్నది అయితే ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది పాప. ఏం చేయదులమ్మా. ఆ రోజు అయితే మళ్ళీ ఈవినింగ్ టైంలో బయటకైతే వెళ్ళామన్నమాట. పిల్లలను తీసుకొని అయితే వెళ్ళాము. ఇంక ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే డబ్బా తీసుకొచ్చారు వాళ్ళ డాడీ అయితే. ఇక మా హస్బెండ్ కూడా ఆ రోజే వెళ్ళిపోయారనమాట. ఇంకా పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు ఆ నైట్కే. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు చూడండి ఐస్ క్రీమ్ డబ్బా చూడంగానే. ఇంకా అందరం ఇలా ఫ్యామిలీతో కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తినేసాము. కొంచెం కొంచెంగా వేసుకొని తినేసాము అనమాట. ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళ డాడీ రావటం ఇలా కొనిపించడం ఇంక వాళ్ళకి ఫుల్ ఖుషీలో ఉన్నారనమాట. ఇంకా ఇట్లా కూర్చొని మేము తినేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటాము, ఒక్కొక్కసారి సాడ్గా ఉంటుంది. లైఫ్ అంటేనే ఇలాగే ఉంటుంది కదా. ఇంకా మా హస్బెండ్ పోయినప్పుడు మా పిల్లలు అయితే భలే బాధపడ్డారనమాట. మా పెద్ద పాప అయితే భలే ఏడ్చేసింది వాళ్ళ డాడీ వెళ్ళిపోయారని చెప్పి. ఇంకా మేము కూడా వెళ్తాం ఫ్రెండ్స్, ఈ మంత్లో అయితే వెళ్తామన్నమాట. ఇంకా పిల్లలకి స్కూల్ తెరుస్తున్నారు కదా, ఇంక వెళ్ళిపోతాము మేము కూడా. 2 వీక్స్ అయితే ఉంటాము. ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోవాలి. ఇంకా చాలా బిజీ లైఫ్ ఉంటుంది కదా. ఇంకా తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తుంటే పిల్లలతోటి వర్క్ చేసుకొని పాపని స్కూల్కి పంపించి ఇంకా ఫుల్ వర్కే అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చేపు బాగానే ఉంటుంది. తర్వాత అక్కడికి పోతే మనకి ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా 2 వీక్స్ మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. ఇంక ఇక్కడైతే మా అమ్మకి, మా నాన్నకి, మా అన్నయ్యకి అందరికీ మా పాప అయితే ఇచ్చేసింది. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ అయితే నేను తినిపిస్తారా అని చెప్పి నాకు నోట్లో పెట్టారనమాట. ఇంకా అదైతే షూట్ చేశాను నేను చిన్నగా. చాలా బాగుంది ఐస్ క్రీమ్. ఇది కూడా సూపర్ ఉందన్నమాట. కేక్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా మా పెద్ద పాపకి ఐస్ క్రీమ్స్ అన్నా కూల్ డ్రింక్స్ అన్నా తనకైతే ఫుల్ హ్యాపీ అనమాట. భలే ఇష్టపడుతుంది. అన్నం కూడా తినదన్నమాట, అంత ఇష్టము తనకైతే. ఇంకా అట్లాగే మా చిన్న పాప కూడా అట్లాగే తయారైపోయింది అనమాట. తనకు కూడా ఫుల్ ఇష్టం అనమాట. కూల్ డ్రింక్స్ అన్నా చాక్లెట్స్ అన్నా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. అన్నం అయితే తినరండి. ఏందో మరి పిల్లలు అందరూ తయారైపోయారు. అసలు ఎక్కువగా అయితే ప్రిఫర్ చేయమండి. ఎందుకంటే అవి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవి ఎక్కువ తినకూడదు కదా. ఎప్పుడో ఒకసారి ఇలా తెచ్చుకుంటామన్నమాట. ఇంకా పద్దాకలు ఏం తెచ్చుకోము, ఎప్పుడో ఒకసారి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక వెళ్ళిపోవాలి అని చెప్పి రెడీ అయి కూర్చొని ఉన్నారనమాట. పిల్లలకి కొన్ని బొమ్మలు అవి తీసుకొచ్చారు పిల్లల కోసం అని చెప్పి చూడండి. ఇంకా వాటితో ఆడుకుంటూ ఉన్నారనమాట పిల్లలు అయితే. చూడండి మా ముగ్గురు పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు.
వాళ్ళ డాడీ అయితే ఇంకా భలే బాధ అనిపిస్తుంది అనమాట వచ్చి పోవాలంటే. 2 days అయితే ఉన్నారు, 2 days 3 days ఉన్నారనమాట. వచ్చి ఇలా పోవాలంటే భలే కష్టంగా ఉంటుంది నాకు అని చెప్పి అంటూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత బయటకు వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ కొన్ని క్లిప్స్ అయితే వీడియో తీశాను. ఇంకా వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్, ఎక్కువ అయితే షూట్ చేయలేదు, ఇంకా లైట్గా షూట్ చేశాను చూడండి. ఇంకా అక్కడైతే షాప్కి వెళ్ళాము. ఇక్కడ మాకు దగ్గరలో ఒక షాప్ ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళాము. పిల్లల కోసము బొమ్మలు తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మా చిన్న పాప చూడండి ఎంత ఫుల్ హ్యాపీగా ఉంది, తనకి ఇష్టమైన బొమ్మలు తీసుకుంది కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. పిల్లలకి మనం ఎన్ని కొనిచ్చినా కానీ వాళ్ళకి టాయ్స్ కొనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా, అలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇలాగే ఉంటారు. ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళకి ఇష్టమైంది కొనిచ్చేసరికి. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వాయి తెచ్చుకొని ఇంకా అసలు ఇల్లు మొత్తం పోచేసి మొత్తం ఆడుకున్నారనమాట. మా పెద్ద పాప అయితే తెచ్చినంతసేపు ఆడుకుంటారు, ఇంకా మరుసటి రోజు అయితే వాటిని మర్చిపోయేది, ఇంకా చింపేస్తూ ఉంటారనమాట. ఇంకా పాడైపోతాయి కదా బుర్రలు కూడా, ఇంకా పనికి రావన్నమాట నెక్స్ట్ డేకి. ఫస్ట్ డే అయితే బాగా ఆడుకుంటారు అది తెచ్చినంతసేపు, తర్వాత అవి అయితే పడేస్తారనమాట. ఇంకా మా చిన్న పాప అయితే ఇంకా బాల్తో ఆడుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ.